ఆరాధనకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే ఈరోజు విచ్చేస్తున్న మీ అందరు కూడా మరొకసారి ప్రభు నామమున శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా ప్రశస్తమైన రోజుగా మొత్తం ప్రపంచం అంతా కూడా అనేక మందిరాలు 9 గంటలకే ప్రారంభమయ్యాయి. 9 గంటల నుండి 3 గంటల వరకు కూడా ప్రభు సన్నిధిలో దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగము, దేవుడు మన కోసం చేసినటువంటి ఆ సిలువ యాగాన్ని ప్రతి మందిరంలో జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క సిలువ యాగం ద్వారా మనకు లభించిన గొప్ప రక్షణను బట్టి గొప్పగా సంతోషించవలసిన ఆనందించవలసిన రోజుగా దీన్ని మనందరం కూడా క్రైస్తవ బిడ్డలంగా మనందరం భావిస్తాము. ఇది మంచి శుక్రవారంగా చాలామంది చెప్తూ ఉంటారు. అన్ని శుక్రవారాలు మంచివే, ఎందుకంటే దేవుడు ప్రతి రోజును కూడా మంచిదిగానే చూశాడని మనం ఆది కాండంలో మనం చూస్తాం. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను, అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఆదివారం మంచిదే, శుక్రవారం మంచిదే, మంగళవారం మంచిదే, వారాలన్నీ కూడా మంచివే. ఎందుకు ఇన్ని మంచి రోజులు ఉండగా మరి ఇది గుడ్ ఫ్రైడే అనేటువంటి నామకరణం చేశారంటే, మరి దేవుడు గొప్ప త్యాగాన్ని మానవులందరి కొరకు ఆయన జరిగించాడు. కాబట్టి మానవ కళ్యాణం జరిగింది కనుక మానవుడు శాపము నుండి, పాపము నుండి, దోషము నుండి ఆయన విడిపించబడ్డాడు కనుక ఇది మహా మంచి శుక్రవారం అని భావించి ఈరోజు 9 గంటల నుంచి మరి ఉపవాసముతో అందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడిపే ఒక అద్భుతమైన రోజు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ లేకపోతే మనిషికట విలువ లేదని, సిలువను గురించినటువంటి ఒక గొప్ప వార్తను, అద్భుతమైన సందేశాన్ని మనం మొట్టమొదటిగా విన్నాము. ఈ సిలువ త్యాగం చేసిన వ్యక్తి ఎవరై అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క తత్వము, ఆయన వ్యక్తిత్వము, ఆయన స్వభావము, ఆయన లక్షణం. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందట. చాలా అద్భుతంగా ఆ ఫ్యాక్టరీ యజమాని దాన్ని చాలా బాగా అభివృద్ధి పరిచాడట. ఎంతోమంది అక్కడ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. లాభాల బాటలో నడుస్తూ ఉంది. అద్భుతంగా అది అభివృద్ధి అయింది. సడన్గా ఆ యొక్క ఫ్యాక్టరీ యజమాని, దాన్ని స్థాపించిన స్థాపకుడు చనిపోయాడు గుండెపోటుతో. ఆయన మరణించిన మరణాన్ని చాలామంది తట్టుకోలేకపోయారు. వర్కర్స్ కానీ, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అలా దుఃఖిస్తూనే ఉన్నారు, రోధిస్తూనే ఉన్నారు. 11 రోజుల కార్యక్రమం అయిపోయింది. ఆ యొక్క దిన కార్యక్రమం ముగించారు. ఆ ఫ్యాక్టరీ యజమానికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ 11వ రోజు ఆ కొడుకు దుఃఖిస్తూ, రోధిస్తూ, బాధపడుతూ తన నానమ్మతో మాట్లాడుతున్నాడట. నానమ్మ, ఏంటి నాన్నగారు అంటే ఎంతమంది ప్రేమాభిమానాలను మరి పెంచుకున్నారు. నాన్నగారు లేని లోటు, భర్తీ లేని చేయలేని పరిస్థితిలో ఉంది. చాలామంది ఆ దుఃఖంలోంచి ఇంకా బయటకు రాలేదు. అమ్మ కూడా చాలా దుఃఖిస్తూ ఉంది. నాకు కూడా దుఃఖం విపరీతంగా ఉంది. ఏంటి ఈ నాన్నగారిలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయనలో ఉన్న విశేషత అని తన నాన్నమ్మని అడిగేటట ఆ కొడుకు. అప్పుడు ఆ యొక్క నాన్నమ్మ తన మనవడితో చెప్తుంది, ఒరే మీ నాన్న చాలా సౌమ్యుడురా. ఇంత వ్యాపారం విస్తరించడానికి కారణం ఏంటంటే ఆయన అందరితోనూ కూడా చాలా మంచిగా సంబంధ బాంధవ్యాలని మెయింటైన్ చేసేవాడు. ఎప్పుడు కూడా మీ నాన్నలో నేను కోపాన్ని చూడలేదురా. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఒకవేళ ఆయన ఎవరైనా తిట్టినా, వారిని నానా రకాల మాటలన్నా నవ్వుతూనే వారికి సమాధానం చెప్పేవాడు కానీ వారిని ఎట్టి పరిస్థితులను కూడా తిట్టడం కానీ విమర్శించడం కానీ చేసేవాడు కాదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా తనలోనే దిగమింగుకుంటూ ఫ్యాక్టరీ యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు ఎంతగానో పాటుపడిన వ్యక్తి. పైగా ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారి కష్టంలో కానీ, వారి బాధలో కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందించేవాడు. తన దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళు పనివారు కాదు, వారు కూడా నా కుటుంబ సభ్యులేనని భావించి వారి కష్టసుఖాల్లో పాల్గొని వారికి ఎంతగానో ఆర్థిక సహాయాన్ని, వారి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ఆసుపత్రులు కూడా వెళ్ళి వారి మెడికల్ బిల్లు కూడా చెల్లించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి స్వభావం కలిగినటువంటి లక్షణాలు కలిగిన బిడ్డరా, నా కొడుకని చెప్పడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. మీ నాన్న గురించి
మీ నాన్న ఎప్పుడు కూడా నేను కోపపడిన పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా ఇంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు సంపాదించినా, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నా కింద ఇంతమంది పనివారు పనిచేస్తున్నారనే చిన్న ఇంచత్ గర్వం కూడా మీ నాన్నలో ఏనాడు కూడా నేను చూడలేదురా. గార్డెన్ పని కూడా తనే చేసుకునేవాడు. ఒక్కొక్కసారి తన బట్టలు మాసిపోయినప్పుడు తన బట్టలు కూడా తనే ఉతుక్కునేవాడు, తన రూమును తనే శుభ్రపరచుకునేవాడు. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనని ఆ గొప్ప వ్యక్తి వెళ్ళిపోతే మరి దుఃఖపడరా, బాధపడరా అని తన నాన్నమ్మతో చెప్పిందట. తన మనవుడితో మాట్లాడుతుందట. నానమ్మ, అయితే ఇప్పుడు ఫ్యాక్టరీని అదే స్థాయిలో నడిపించాలన్నా, మరలా నాన్న ప్రేమ లాంటి ప్రేమను పొందుకోవాలన్నా, నేను కూడా నాన్నలాగే నాన్న లక్షణాలని పుణికిపుచ్చుకోవాలన్నమాట. అయితే నాన్న ఎలాంటి లక్షణాలతో ఉన్నాడో, నాన్న ఎలాంటి స్వభావంతో ఫ్యాక్టరీని నడిపించాడో, నాన్న ఎలాంటి తత్వాన్ని కలిగి ఉన్నాడో అదే తత్వాన్ని నేను కూడా కలిగి ఉండి నేను నాన్నకంటే ఉన్నతంగా కుటుంబాన్ని, ఫ్యాక్టరీని కూడా నేను నడుపుతానని ఆనాడే తన నాన్నమ్మతో వాగ్దానం చేశాడట తన మనవడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కథగా అనిపించినా ఇది అక్షరాల నిజం. తన తండ్రి విడిచిపెట్టిన బాటను తీసుకుని తన కుమారుడు అదే విధంగా నడిస్తే స్వర్గంలో ఉన్న తన తండ్రి ఆనందిస్తాడు, భూమి మీద ఉన్నటువంటి తనతో తండ్రితో అనుబంధం కలిగిన కుటుంబాలు కూడా ఏం చేస్తాయండి? ఆనందిస్తాయి. అదే విధమైనటువంటి తత్వాన్ని ఈరోజు మన నుండి వెళ్ళిపోయినటువంటి మన యేసుక్రీస్తు వారు, మరణించిన యేసుక్రీస్తు వారు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క తత్వాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎలాగూ ఈ భూమి మీద జీవించానో, నేను ఎలాగూ ఈ భూమి మీద నేను సంచరించానో, నేను ఎలాగూ ఈ భూమి మీద ఇతరులకు సహాయపడ్డానో, నేను ఎలాగూ ఈ భూమి మీద మాట్లాడానో, అదే విధముగా నా బిడ్డలు కూడా నా తత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా స్వభావాన్ని, నా లక్షణాన్ని నా బిడ్డలకు కొడవగా కలిగి ఉండాలనే ఆయన బాధ, వ్యధ. ఈరోజు ఆయన కార్యక్రమం కాబట్టి ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆయన తత్వాన్ని 4 మాటల్లో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయతో దివ్య గ్రంథాలు తెరవండి. మొదటి వచనముగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ మాటను సహాయం చేయండి. అలాగే రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ మాటను కూడా సహాయం చేయండి. త్వరగా. సియోను వాసులారా, సియోను వాసులారా మీరు బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఈ రాజు నీతిపరుడును, ఆమా రక్షణ గలవాడును, దీనుడై గాడిదను దాని పిల్లలను ఎక్కి. ఎవరండి ఈయన? ఈయన స్వభావం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు యొక్క తత్వము. ఒరే, మీ నాన్నలాగా నువ్వు డెవలప్ అవ్వాలంటే మీ నాన్నలో ఉన్న లక్షణం కూడా నువ్వేం చేయాలి? పుణుకు పుచ్చుకోవాలని పెద్దలు చెప్తారు, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా క్రీస్తును ఎరిగి ఉన్నారు, కానీ క్రీస్తు అంటే ఏమిటో తెలుసుకున్నారు, కానీ క్రీస్తు యొక్క తత్వాన్ని, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క లక్షణాన్ని తెలుసుకొని వారుగా ఉన్నారు. క్రీస్తు యొక్క తత్వం ఏంటంటే ఆయన ఎవరంటే దీనుడు. అంటే అర్థం ఏంటండి? దీనుడు అంటే ఏమీయు లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనుడు అనగా ఏమీయు లేనివానిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన ఏమీ లేనోడా? చెప్పండి, ఏమీ లేనోడండి? చెప్పండి, ఏమీ లేనోడా? అన్నీ కలిగిన వాడు, కానీ ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడు? ఏమీ లేనివాడుగా, రిక్తునుగా వచ్చాడు. మీకు అద్భుతమైన కథ చెప్తాను ఈరోజు. ఇది చాలామంది ఇష్టపడతారు, మీకు బాగా క్లీన్గా అర్థమైపోద్ది. ఈ కథ 2 సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. నేను కూడా చాలా సంతోషించాను ఈ కథ విని. బైబిల్కు బాగా దగ్గరగా ఉన్న కథ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, తమిళనాడు ప్రజలు, ఇంచుమించు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మెచ్చుకున్న కథ. ఈ కథను మెచ్చి చక్కగా అందరూ కూడా
ఆ కథను అల్లినటువంటి ఆ వ్యక్తికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన కథ. బా, ఎంత అద్భుతమైన కథ అండి. ఈ కథను అందరూ కూడా అంగీకరించారు, కానీ నా యేసు కథను అంగీకరించడానికి ఎందుకో వారికి ఏం కలగట్లేదంటే మనస్సు రావడం లేదు. ఆయన రిక్తునిగా వచ్చాడయ్యా, ఆయన అన్నీ కూడా కలిగి ఉండి కూడా, సర్వలోకమునకు అధిపతి అయి ఉండి కూడా, సర్వజ్ఞాని అయి ఉండి కూడా, సర్వోన్నతుడై ఉండి కూడా ఈ లోకములోనికి ఎలాగొచ్చాడండి? దీనుడుగా, సాత్వికుడుగా వచ్చి మన మధ్య ఏం చేశాడండి? ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ కథ ఎలాంటిదంటే, అద్భుతంగా తన తల్లిని ప్రేమించిన ఒక కుమారుడు, తన తల్లి అంటే చాలా ప్రాణం, అలా ఇలా కాదు, తన తల్లి కోసం అవసరమైతే తన ప్రాణాన్నే ఇచ్చేంత ప్రేమ ఉంది కొడుక్కి. ఇది సామాన్యమైన కుటుంబం కాదు. ఇది వీరి కుటుంబం మీద ఆధారపడి సుమారుగా 1000 కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. మహా పెద్ద డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు, నౌకరులు, చాకరులు చాలామంది ఉన్నారు. 10 మంది రమ్మంటే వస్తారు, 100 మంది పొమ్మంటే పోతారు. బిల్డింగ్స్ ఉన్నాయి. సుమారుగా ఒక ఇల్లే 2 ఎకరాల పొలంలో ఉంది, 2 ఎకరాల స్థలంలో ఉంటుంది పెద్ద ప్యాలెస్. వారి కోరిన తిండి, వారి కోరిన పదార్థాలు, వారి చుట్టూ పని మనుషులే. ఇంతటి గొప్ప ఔన్నత్యం కలిగిన ఈ కుటుంబంలో గొప్ప వ్యాధి కలిగింది తల్లికి. ఎంత పెద్ద డాక్టర్లను తీసుకొచ్చినా వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు. చాలామంది డాక్టర్లను సంప్రదించాడు. లండన్, కెనడా, ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళిన ఏ వైద్యుడైనా సరే వాళ్ళ అమ్మగారికి వచ్చినటువంటి వ్యాధిని బాగు చేయలేని పరిస్థితి. చాలా 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 వాటిని సంప్రదించాడు, స్కాలర్స్ని సంప్రదించాడు, వైద్య బృందాలను సంప్రదించాడు. ఏ మాత్రము నయం కాని పరిస్థితి. ఇంటికి వస్తుంటే మనశ్శాంతి లేకుండా తన తల్లి ఆ విధంగా మంచం మీద ఉండడం చూడలేక ఎంతో సతమతమతో అయిపోయి ఉండేవాడు. ఒకరోజు ఒక స్వామీజీ ఆయనకు ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, మీ అమ్మగారి యొక్క వ్యాధి నయమవ్వాలంటే ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. అది మీరు గనక పాటిస్తే మీ అమ్మగారికి నయమవుతుంది అని చెప్పారు. ఏంటి చెప్పండి? నా తల్లి కోసం నేను ఏదైనా నేను చేస్తాను. నా తల్లి అంటే నాకు ప్రాణం. అప్పుడే చాలామందికి ఐడియా వచ్చేస్తుంది, వచ్చేయాలి కూడానే, వచ్చేసి ఉంటుంది. ఒక్క పూట అన్నం కోసం చేయి చాచడం, ఒక్క పూట అన్నం కోసం చెయ్యి చాచడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, జానడంత ఊపిరి కోసం సతమతమైపోవడం ఈ లోకంలో. ఆ పాటలో ఒక అర్థం ఉంటుంది, ఒక మాట చాలా ఆకర్షించింది. ఉన్నవాడే కొంచెము ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. దేవుడా అందరూ ఎవరి పిల్లలండి? ఏంటండి అయ్యగారు ఇదేదో పాట పాడేసారు అనుకోకండి. అందరికీ వర్తించే పాట ఇందులో, అశ్లీలత ఏమీ లేదు. అందరూ ఎవరి పిల్లలు చెప్పండి? దేవుని పిల్ల కాదా? అందరం దేవుని పిల్లలమే. ఇంత బాధపడుతున్నారు అయ్యా కొడుకు. జానడంత ఊపిరి కోసం, నా తల్లి ఊపిరి కోసం నేను ప్రయాసపడుతున్నానయ్యా. ఎందరినో వైద్యులు సంప్రదిస్తున్నాను, ఏమాత్రం కూడా నయం కనపడడం లేదు, ఏ దారి కనపడడం లేదు. నా తల్లిని బ్రతికించుకోవాలి, నేను దేనికైనా రెడీ అంటే ఆ స్వామీజీ చెప్తున్నాడు, ఇది నేను చెప్పేది సామాన్యం కాదురా బాయ్. ఇటువైపు బూస్ట్ ఉంది, ఇటువైపు ఏమో కాంప్లైన్ ఉంది. నీకు నువ్వు చూస్తుంటే ఫోర్స్గా కనపడుతున్నావు. ఈ ఫోర్స్ ఏం కనపడదు. ముందు ఏం చేయాలంటే నువ్వు అన్నీ ఇప్పేయాలి. నీవు నీ దగ్గర ఉన్న స్టేటస్, నీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్సు, నీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానితనం, నీ దగ్గర ఉన్న సమస్తమును వదిలివేసి నీ ఐడెంటిటీని చెరిపేసి నువ్వెవరవో తెలియకుండా ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయి 40 దినములు అడుక్కుని బతకాలే.
ఏందాలండి? ఎవరి మధ్య? చొక్కా ప్యాంట్ వేసుకుని అడుక్కుని ఏం చేయాలి? అన్నీ ఉండి ఆ మిగిలిన డబ్బులు, సాయంకాలం డబ్బులన్నీ మిగిలితే ఆ దేవుడికి ఏం చేయాలి? అందులో వేసేయాలి. గుర్తొచ్చిందా లేదా? అబ్బబ్బే చూడనట్టు మేము ఎరగవండి, ఎల్లుల్లిపాయలు మాకు ఏమీ తెలదండి బాబు, మీరు ఎక్కడెక్కడో చెప్పేస్తున్నారు. ఇది పుట్టుకతోనే కోటీశ్వరుడిగా ఉండిన వాడికి ఇది సామాన్యమైన విషయమో ఒకసారి చెప్పండి. అడుక్కునే వాళ్ళ దగ్గర ఏ స్మెల్ వస్తుందండి? మంచి బ్యూటిఫుల్ స్మెల్. ఉండగలం అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? ఆ ఎండలో నుంచోగలమా? ఆడు పాసిపోని పనికి మళ్ళీ పెడతారు. ఎన్నెన్ని కష్టాలు పడాలండి, ఎన్నెన్ని శోధనలు అనుభవించాలి, ఎన్ని చిత్కారాలు ఉంటాయి, ఎంతమంది చీ కొడతారు, ఎంతమంది అరే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదరా, ఏంట్రా అడుక్కుంటున్నావు నువ్వు, పనికి మాలినోడా అనేటి మాటలు కూడా ఏం చేయాలండి? చెప్పండి. పడ్డాడా లేదా? పడ్డాడా? దేని కొరకు? దేని కొరకు చెప్పాలి? దేని కొరకండి? అన్నీ లేవా? చెక్కు రాస్తే, ఇలా ఫోన్ కొడితే పెద్ద వాల్బాయ్ వస్తే కిందకు వచ్చేద్ది. ఏసీ బిల్డింగ్లు అవన్నీ ఎవరి కోసం వదిలేశాడు చెప్పాలి. ఇది మీకు ఎందుకు చెప్తున్నా బాగా క్లీన్గా అర్థం అవుద్దని. ఎన్ని ఎందుకు వదిలేశాడండి? ఏమీ లేవా? చెప్పండి. ఏమీ లేవా? అవసరమైతే తన బ్యాచ్ అడుక్కునే వాళ్ళందరూ కూడా తన ప్యాలెస్లో తీసుకుపోయి జీవితాంతం పోషించగలిగే కెపాసిటీ ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి స్టేచర్లో ఉన్న వ్యక్తి ఒక కార్యార్థము, ఒక కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసము నీవు ఇవన్నీ కూడా ఉపేక్షించుకోవాలి. నీ ఐడెంటిటీని చెరిపేసుకోవాలి. నీ పేరు ఉండకూడదు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదు, నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేదు, నువ్వు భోజనం చేయడానికి వీల్లేదు. నీకు ఎక్కడ భోజనం చేయాలంటే అడుక్కునే తినాలి తప్ప నీ దగ్గర డబ్బులు ఉన్నాయని స్టార్ హోటల్లోకి వెళ్ళి నేను పెద్ద భోజనం చేస్తానంటే కుదరదు. ఏం చేయాలి? అడుక్కునే తినాలి. అది పాసిట్లు పెడితే పాసిట్లే తిన్ను. ఎన్ని రోజులు? ఎవరు మాట్లాడట్లేదు ఏమ్మా? యూట్యూబ్లో ఉంటుంది, తెలిసి చూడండి. మన దేవుడు ఎన్ని రోజులు? మన దేవుడు ఎన్ని రోజులు? 33.5 సంవత్సరాలు ఒక కార్యార్థం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన దీనుడుగా, ఏమీ లేనివాడుగా, అన్నీ కలిగిన నీ గురించి నా గురించి ఆయన ఓర్చుకుని ఎంతగా ఓర్చుకున్నాడండి. ఎన్ని మాటలు అంటున్నారండి ఆయన్ని, ఎన్నెన్ని అవమానకరమైన పరిస్థితులు కూడా లాక్కుని వెళుతున్నారు. అయినప్పటికీ నా దేవుడు ఏం చేయలేదట, ఒక్క మాట కూడా మన తత్వం అది. ఆయన నేను ఎలాంటి వాడిని? దీనుడను, దీన మనస్సు కలిగిన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తత్వంలో ఒక మాట ఏంటంటే, మనందరం ఎన్నున్నా మనము ఎలాగ ఉండాలంటే దీనులముగా ఉండాలి. ఈ లోకంలో ఎలాగ ఉండాలండి? దీనులుగానే ఉండాలి. ఏమీ నాకు లేవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమన్నా కలిగి ఉంటే యేసుప్రభువుని కలిగి ఉన్నానండి. నాది ఏది నా కూడా రాదు. నువ్వు దీనుడివే, నువ్వు అనుకుంటున్నావు నీదని. మనందరం దీనులు, అది గుర్తుపెట్టుకోం. ఎందుకంటే ఒక్క క్షణంలో గుండెపోటు వస్తే వెంటనే ఇవన్నీ వదిలేసి ఏం చేయాలండి? వెళ్ళిపోవాలి. ఒక్క క్షణంలో. మొన్నే మాకు కబురు వచ్చింది, మా చుట్టాలు ఒక ఆవిడ 7 గంటలకి చక్కగా కూర వండేసుకుని, కూర అలా పెట్టేసి టీవీ ఆన్ చేసుకుని, టీవీ ఆన్లో ఉంది, కొంచెం నలతగా ఉంది, పడుకొని చూద్దామని చెప్పి మంచం ఎక్కి టీవీ చూస్తుందట. టైం ఎంత అయిందండి? 7:15, రాత్రి 7:15 అయింది. అంతే, ప్రాణం పోయింది. టీవీ ఆన్లోనే ఉంది, ఫ్యాన్ ఏం చేస్తుంది బాబు? తిరుగుతూనే ఉంది. కూర ఇంట్లో ఎవరు లేరు. 8 ఆ టైంకి ఒక బాబుని పంపించారు ఒక ట్యాబ్లెట్ వేయడానికి. నానమ్మ అంటే ఏం నానమ్మ? నానమ్మ అప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అయిపోయింది.
గ్యారంటీ లేనటువంటి వారంటీ లేనటువంటి బ్రతుకులో మనం ఏదో గొప్పవారు అనుకుంటున్నాం, కానీ యేసు ప్రభు చూపించాడు ఇక్కడికి వచ్చి, ఒరే మీరు ఎవరో గొప్పవారు కాదు, మీరు అన్నీ ఉన్నా ఎలా ఉండాలంటే మీ ఐడెంటిటీ లేనట్టుగా మీరు ఎలా ఉండాలి, దీనులై ఉండండి. రోమపత్రిక 16:20 మాటలో ఒక గొప్ప మాట చెప్తారు, చదవండి అమ్మా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చెదగద్రొక్కిస్తాడు. ఈ దీనత్వంలో ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. ఎవరు దీనత్వంలో ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా సమాధానంగా ఉంటారండి. దీనత్వం ఈజ్వల్ టు సమాధానం. అలాంటి సమాధానకర్తలు ఏం చేస్తారంటే సాతాను కానీ ఏం చేస్తారంటే కాళ్ళ క్రింద వేసి తొక్కేవారుగా వారు ఉంటారటండి. దేవుని తత్వం అది అలవర్చుకోవాలి. దీనత్వం మనలో రావాలి. వాక్యం వింటున్న మనము ఈ దీనత్వంలో రాకపోతే మనం ప్రభువు యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేము. ప్రభువు యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆ పండులో దాగినటువంటి ఆ యొక్క రసం మనలోనికి వచ్చింది కాబట్టి దాన్ని విరుడుగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ రకంగా చెప్పాలంటే మొదటి ఆదాము ఎర్రనివాడు. మొదటి ఆదాము దగ్గరికి వచ్చేసరికి మొదటి ఆదాము ఎలాంటి ఉంటాడు, జ్ఞానవంతుడు. ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి మొత్తం జంతువులన్నీ కూడా ప్రభువు దగ్గర తీసుకుని వస్తే ఆ జంతువులన్నిటికీ పేరు పెట్టినవాడు ఎవరంటే ఆదామే. ఆవు, పులి, సింహం ఇలాంటి పేర్లన్నీ పెట్టేశాడు. ఈ పేర్లన్నీ పెట్టిన తర్వాత వానికి సాటైన సహాయంగా ఉండడానికి ఆ అవ్వగారిని తీసుకొచ్చాడు. అవ్వకు కూడా చక్కని పేరు పెట్టాడు. ఆమె దగ్గర రాగానే ఒక మంచి మాట చెప్పాడు, నువ్వు నాలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అనబడతావు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము. అయ్యో నువ్వు ఎంత అందంగా ఉన్నావని ఎంతో జ్ఞానయుక్తంగా మంచి మాటలు పలికాడు. వీళ్ళిద్దరూ కూడా ఏదైనా తోటలో ఎలా ఉన్నారంటే మహా సంతోషంగా ఉన్నారండి. ఏదైనా తోటలో ఆదామవ్వలు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకముందు వీళ్ళ జీవిత పరిస్థితి ఎలాగ ఉంది అంటే వీరికి ఏమీ తెలియదంటే సిగ్గు ఎరగరు. వాళ్ళకి ఏం తెలియదండి, సిగ్గు ఎరగరండి. వాళ్ళకి బట్టలు లేవు. మాకు బట్టలు లేవే, మేము చాలా బేరుబాటుతో ఉన్నామనేటువంటి ఫీలింగ్ వారికి ఏమీ లేదు వారికి. ఎందుకంటే వారు చిన్న పిల్లల వంటి మనస్తత్వం కలిగిన వారు. పుట్టిన బిడ్డకి నువ్వు బట్ట చుట్టించుకుంటుంది, లేకపోతే ఈగిపోతే అలాగే ఉంటుంది. ఆ పిల్లకి ఏం తెలియదు. ఏమీ కూడా వారు మాయా మర్భం ఎరిగిన వారు. రెండవది పాపం అంటే ఏమిటో తెలియనివారు. మూడోది అసూయ లేనివారు. మంచి సహవాసం వీళ్ళిద్దరితోనే ఉంది. తర్వాత వీళ్ళిద్దరూ జంతువులతో మంచి సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేరుగా పులి వచ్చేది, సింహం వచ్చేది. సింహంతోనే పులితోనే కూడా ఎలా ఉండేవారండి, చక్కగా వాడితో వాడుకునేవారు. ఈ వీళ్ళ కరవో తినవో, క్రూర జంతువులు కావు ఇవి. చక్కగా హంసలు, కొంగలు, అన్ని రకాల జంతువులతో వీరు స్వేచ్ఛగా చక్కగా సంచరిస్తూ ఉండేవారు. చాలా ఆనందకరంగా ఉండేవారు. సాయంకాలం వేళ చల్లపూట దేవుడు కూడా వీరి దగ్గరకు వచ్చేవాడు. దేవుడు కూడా వీరితో కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ చక్కనే పాటలు పాడుకుంటూ చక్కగా తినేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరిలో ఏమి లేదంటే మా ఆహారం అంతా జంతువులు తినేస్తున్నాయి, కోతి తినేస్తుంది ఛీ అని కొట్టేసే పరిస్థితి లేదు. కోతులు తినేవి పళ్ళు, జంతువులు తినేవి, వీళ్ళు కూడా చక్కగా తింటూ తుళ్ళుతూ హాయిగా ఉండేవారు. ఇలాంటి సందర్భంలో ఎవడికయ్యా కన్నుగుట్టిందంటే సాతానుగాడి కన్నుగుట్టింది. వీరి సహవాసాన్ని దెబ్బ కొట్టాలని ఎప్పుడు వచ్చిందట ఈ అవ్వ దగ్గరికి అంటే ఆదాము లేని టైంలో వచ్చింది. ఆదాము లేని టైంలో ఎందుకు వచ్చింది? ఆదాము ఉండగానే రావచ్చు కదా. అంటే ఆదాము మహా తెలివైనవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము యొక్క తెలివి ఎంత తెలివి అంటే దేవుడు ఏదైనా ఒక క్రియేషన్ చేస్తే ఆ క్రియేషన్కి పేర్లు పెట్టడమే కాదు, కానీ దేవుడు చేసిన ప్రతిదాన్ని కూడా అతడు ఆమోదిస్తూ ఉండేవాడటండి ఆదాము. నా ఎముక ఎరగొట్టేసావా, నా ఎముక ఎందుకు ఎరగొట్టావు నాయనా అని దేవుడిని ఏం చేయలేదండి, ప్రశ్నించలేదు. ఒక సాటి అయిన సహాయం తీసుకొచ్చే ఈవిడెందుకు నాయన, నాకు నేను ఒక్కడనే బాగానే ఉన్నాను కదా, ఇవన్నీ నేనే తింటున్నాను కదా, ఇవన్నీ నేనే అనుభవిస్తున్నాను కదా, మళ్ళీ ఇంకొకరు ఎందుకు నాకు తోడు, నాకు అక్కర్లేదు అనే మాట కూడా ఏం చేయలేదండి ఆదాము వాడలేదు. దేవుడు ఏమి చేసినా అది నా మంచిగా చేస్తాడు. దేవుడు ఏది చేసినా అది సంతోషానిగా చేస్తాడు. దేవుడు ఏది చేసినా నా ఆనందానికై చేస్తాడని దేవుణ్ణి ఆమోదించిన వ్యక్తి ఎవరంటే ఆదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ ఆదాములో ఉన్నటువంటి దేవుని తత్వాన్ని మనం దెబ్బకొట్టలేము, ఆదాముని మనం చెదరగొట్టలేము, ఆదాముని మనం బెదరగొట్టలేము, ఆదాముని మనము టెంప్ట్ చేయలేం. కాబట్టి అవ్వ మీద దాడి చేద్దామని ఆ మొదటి ఆదామును పక్కకు వెళ్ళిన తర్వాత అవ్వ దగ్గరికి వచ్చి ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నాడండి. అక్కడ ప్రారంభమైంది. దాని వలన యేసు ప్రభు వారు ఆ పరమును వీడి ఈ లోకానికి రావడానికి కారణం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనివల్ల వచ్చాడు యేసు ప్రభు వారు చెప్పండి? అవ్వ ఆ పండు తినడం వల్లనే ఆయన ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆ పండు తినడం వల్ల ఏం జరిగింది అంటే మంచి, చెప్పండి, మంచి చెడ్డ రెండు వచ్చాయి. నమ్ముతున్నారా లేదా? అది నమ్మారు కదా. అది నమ్మి మొత్తం ఇక్కడ నిర్మాతకేమో పొలమో డబ్బులు ఇచ్చారా? ఇది నమ్మరా? నమ్మేశారు. అది ఎంత నమ్మేస్తారు? నిజమే చప్పలు కొడేస్తుంటారు. ఇది నమ్మరు. అదే ఆ కథలో జరిగినట్టు జరిగింది ఇది. ఇప్పుడు దాని విరుగుడు, ఆ పాపానికి విరుగుడు ఎంతగానో సంతోషించాడు. అమ్మయ్య, దేవుని సృష్టిని చెడగొట్టాను, దేవుడు చేసినటువంటి ఈ మనుషుల్లోనికి పాపాన్ని ఇంజెక్ట్ చేశాను, ఇంకా చూసుకో, ఇంక వీళ్ళు దేవునికి దూరస్తులైపోతారు, నాకు సమీపస్తులవుతారని వారు ఎంతగానో ఆనందించాడు వాడు ఆ రోజున. నిజమే, వాడి యొక్క పన్నాగం పండింది. పాపం ఏం చేసిందండి? విస్తరించింది. వారు దేవుని సన్నిధి నుంచి వారు దూరం అయిపోయారు. ఒక మాట చెప్తాడు యెహోవా దేవుడు, మీరు ఈ పండు తిను దినమున మీరు చచ్చిపోయారండి. చచ్చిపోయారా? చచ్చిపోలేదు కదా. మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా మీరు ఏం చేస్తారు? చచ్చిపోతారు. కానీ ఆ రోజు చాలదు. దేంట్లో చచ్చిపోయారు? దేంట్లో చచ్చిపోయారండి? వాళ్ళ ఆత్మీయ మరణాన్ని పొందారు. ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. ఆత్మలోనికి ఆ అపరిశుద్ధత దావరించింది. వారిలోన దీనత్వం పోయింది, వారిలోన దైవత్వం పోయింది. ఆ ఆత్మలో దేవునికి స్థానం పోయింది. ఆ ఆత్మలోనికి సాతాను చెడ్డ ప్రవేశించింది. 930 సంవత్సరాలు బతికాడు ఆ పండు తిని తర్వాత కూడా. ఆ యొక్క మరణం దేన్ని సూచిస్తుందంటే ఆత్మీయ మరణం పొందాడు వాడు. ఆత్మీయ మరణాన్ని పొందినటువంటి మానవుణ్ణి మరలా బ్రతికించడానికి నిత్య జీవమైన యేసయ్య మరలా ఈ లోకానికి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా దీనుడై, ఏమీ లేనివాడై, అన్నీ కూడా కలిగి ఉండకూడదు రిక్తునిగా ఈ మీదకి వచ్చి ఏమీ లేనివాడు వడ్లవాని కుమారుడు కాడా. ఏమని చెప్పుకున్నారు ఆయనకి? ఏంటంటే వడ్లవాని కుమారుడు కాడా? మరియ తనయుడు ఏంటి ఇన్ని అద్భుతాలు చేసేస్తున్నాడు అంటే? పెద్ద పెద్ద నజరేతు నుంచి వచ్చాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు అతను. పల్లెటూరోడు అండి. ఏటా మరియ కుమారుడు అతను? ఏ పెద్ద ఏం చెప్పేస్తున్నారు అనుకుని చాలా చీప్గా మాట్లాడేవారు. అయినప్పటికీ ఆయన ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా తన 33.5 సంవత్సరాల పరిచర్యను, తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వర్తించిన ఏకైక కుమారుడు, బలవంతుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అటండి మిక్కిలి కృప కలవాడు అటండి. ఎలాంటిదండి? మిక్కిలి కృప కలవాడు. యోహాను శుభవార్త 1:14 మాట త్వరగా సహాయం చేయండి. యాకోబు 4:5 కూడా, 4:6 వచనం కూడా సహాయం చేయండి. త్వరగా సహాయం చేయండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము శరీరాన్ని ధారించింది. ఇంక ఏ మాత్రం చూడండి, ఇందాక బాబు చెప్పాడు కదా, మన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఎవరైనా ఆదాయం ఒక 20,000 ఉందనుకోండి నెలకే, వాడు ఎంత అప్పు తీర్చగలడో? ఒక 1,00,000 రూపాయలు అప్పు తెస్తాడు. ఒక 20,000 ఆదాయం ఉన్న వ్యక్తి 1,00,000 రూపాయలు అయితే తీర్చగలడు. కానీ 10 కోట్లు అప్పు ఉందనుకోండి, తీర్చగలడా? 10 కోట్లు అప్పు ఉంటే నెలకి 20,000 ఉన్న వ్యక్తి 10 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది అన్నీ తీర్చలేడు, ఇంక చేయలేడు. అలాగే మన పాప రుణాన్ని మనం తీర్చుకోలేము. ఘోరమైన పాపం మన మీదకి ఆపాదించబడింది. అవమ్మ తినేసింది, మనకి ముప్పు తెచ్చేసింది. ఆ పండు తినడం ద్వారా మనలోనికి కొన్ని ప్రవేశించాయి. మన స్వభావంలోనికి, మన లక్షణంలోనికి, మన తత్వంలోనికి, మన వ్యక్తిత్వంలోనికి ఏం ప్రవేశించిందంటే అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, కుట్ర, మోసము, దగ, అన్యాయము, అక్రమము, దోచుకోవడం, దాచుకోవడం, తిట్టడం, కొట్టడం, ఇవన్నీ మనలోనికి వచ్చేసాయి.
మొదటగా ఇవి మనకే లేవు. ఎంత మంచోళ్ళమో, దేవునికి స్తోత్రం. దేవుడట మనుషుల్ని ఎలా పుట్టించాడట? మంచి వాళ్ళగా పుట్టించాడట. కానీ వివిధమైన తంత్రాలన్నీ కూడా ఈ పండులోంచి మనలోనికి వచ్చాయంటే మీరు నమ్ముతారండి? నమ్మాలి. తాగినోడు ఒకలా మాట్లాడతాడు,